అక్షిత, శాన్వి అక్కడున్న బామ్మ, పల్లవి ఉంటారు కదా! ఇక పల్లవితో అంటూ ఉంటారు. చూడు పల్లవి, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే అస్సలు ఊరుకోను. నీ వల్ల పెళ్లి గనుక ఆగిందంటే ఊరుకునేదే లేదు మా మమ్మీ కానీ మేమైనా సరే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పల్లవికి అక్కడి నుంచి అక్షిత ఇటు శాన్వి వెళ్ళిపోతారు. ఇకప్పుడు బామ్మతో అంటుంది పల్లవి, ఏంటి బామ్మగారు అసలు మీకే తెలుసు అని చెప్పి అలా అనేస్తే వాళ్ళకి డౌట్ రాదా? చూడండి నన్ను ఎలా అడిగారు, పెళ్ళి ఆపడానికి వచ్చావా అని చెప్పి అనగానే వాళ్ళకేం తెలియలేమ్మా అని చెప్పి అనగానే, ఏంటో బామ్మ నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. మరోపక్క ఇక అక్షిత వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. చాలా హ్యాపీగా ఉంది, రేపు మార్నింగే నా పెళ్ళి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది. ఎంత సంతోషంగా ఉందో, ఇక రేపటి నుంచి నేను చరణ్ భార్యాభర్తలం అని చెప్పి చాలా సంతోషంగా అలా చెప్తూ ఉంటే ఆ మాటలు వింటూ ఉంటుందన్నమాట. పల్లవి అటువైపు నుంచి వచ్చి ఈ పాపం ఎన్ని ఆశలు పెట్టుకుంది చరణ్ మీద అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది. ఇక పక్కకి వెళ్ళి చూస్తే ఇటు చంటి కూడా చాలా డ్యాన్స్ వేస్తూ ఉంటాడనమాట. తెల్లారితే నాకు అక్షతకి పెళ్ళి అని చెప్పి తన సంతోషాన్ని అలా డ్యాన్స్ చేసి మరీ హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట. ఇక చూసిన పల్లవి పక్కకు వచ్చి అటు చూస్తే అక్షిత చరణ్తో పెళ్ళి అవుతుందని చాలా సంతోషంగా ఉంది. ఇటు చూస్తే చంటి అక్షితతో పెళ్ళి అవుతుందని చాలా నమ్మకంగా సంతోషంగా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి బుర్ర గోక్కుంటూ ఉంటే అప్పుడే అటువైపుగా వచ్చిన బామ్మ, ఏంటమ్మా పల్లవి తల్లో పేలున్నాయా, ఏంటి అలా గోకుతున్నావు అనగానే, తల్లో పేలు కాదు బామ్మగారు, ఇటు చూడండి అక్షిత ఏమో చరణ్తో పెళ్ళి అవుతుందని చాలా సంతోషంగా ఫ్రెండ్కి చెప్తూ ఉంది ఫోన్లో. ఇక్కడ చూస్తేనేమో చంటి ఎగిరి గంతు వేస్తున్నాడు. తెల్లారితే అక్షితతో నా పెళ్ళి అని చెప్పి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు చూస్తే ఇంట్లో అందరూ చరణ్కి అక్షితకి పెళ్ళి అవుతుందని చెప్పి చాలా నమ్మకంతో ఉన్నారు అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటే అప్పుడు బామ్మ, ఏంటమ్మా నువ్వు చంటికి ఆల్రెడీ మాట ఇచ్చావు కదా అక్షితనిచ్చి పెళ్లి చేస్తానని, ఏదో ఒకటి నువ్వే ఆలోచించు, వాళ్ళ పెళ్ళి జరిగేలా చూడు. వాళ్ళిద్దరు పెళ్ళి అక్షిత చంటి ఇద్దరు పెళ్ళి జరిగిపోయిందనుకో, ఇక నా మనసులో ఉన్న కోరిక ఒక్కటే, అది కూడా తీరిపోతుంది అని బామ్మ అలా చెప్తూ ఉంటే, మనసులో ఉన్న కోరిక మీ మనసులో ఏముంది కోరిక అని చెప్పి పల్లవి అడుగుతుంది. అదే అమ్మా, నువ్వు చరణ్ని నువ్వు ప్రేమించావు కదా, ఇక ఎలాగలగా చరణ్ అక్షతకి దూరం అయిపోయాడు అనుకో, చంటి అక్షిత పెళ్ళైపోతే ఇక అప్పుడు నీకు చరణ్కి పెళ్లి చేద్దామని నా కోరికమ్మా అని చెప్పి అక్కడి నుంచి బామ్మ అనిపోతుంది. ఏం జరుగుతుందో ఎలా ఏంటి అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది పల్లవి. మరోపక్క హాల్లో సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు వస్తారు ఏంటి డెకరేషన్కి అని చెప్పి. అప్పుడే సుమలత వచ్చి, ఏంటండి ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు, డెకరేషన్ ఇదిగో ఇక్కడ చేయాలి, మండపం ఇక్కడ కట్టాలి అన్నట్టుగా అలా చెప్తూ ఉంటే, ఆల్రెడీ చెప్పేశా సుమా డెకరేషన్ వాళ్ళకి అనగానే, చెప్పారులేండి నా కంగారు నాది అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శాన్వి వస్తుంది. అలాగే ఇటు ఇక మెయిన్ డోర్ నుంచి వీళ్ళు వస్తూ ఉంటారనమాట. గుండమ్మ, అలాగే గుండమ్మ వాళ్ళ హస్బెండ్ ఆదిత్య, వైష్ణవి, ఇక శ్రీనివాసరావు అందరూ వస్తారనమాట. గీత అందరూ వస్తారు. ఇక వైష్ణవి వచ్చి సుమలతని హక్ చేసుకుంటుంది. ఇక రేపు ఈ చరణ్ అక్షిత పెళ్ళి అవడంతోనే మన ఇద్దరం వియ్యపురాలు అయిపోతాము అని చెప్పి అలా సుమలత చెప్తూ ఉంటే అప్పుడు వైష్ణవి, ఇప్పుడేంటి రేపు అవడం ఏంటి, అసలు మనం పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి మన ఇద్దరం వియ్యపురాలం అని చెప్పి మన ఇద్దరం ఫ్రెండ్స్ ఇక వియ్యపురాలు అవ్వబోతున్నాం అని చెప్పి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడున్న శ్రీనివాసరావు ఇల్లంతా చూస్తూ ఉంటారనమాట. ఇక అది గమనించిన సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు, ఏంటండి శ్రీనివాసరావు గారు ఇల్లంతా అలా చూస్తున్నారు, ఇంకా డెకరేషన్ చేయలేదన్నా అంటే, పెళ్ళి రేపొద్దును కదా చెప్పాము డెకరేషన్ వాళ్ళకి, వాళ్ళు వచ్చి చేస్తారు అంటే అంతా హడావుడి కదా, అందుకే టైం లేక ఇలా కొంచెం లేట్ అయింది అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట ప్రసాదరావు. అప్పుడు శ్రీనివాసరావు, అదే ఎందుకని అంటే ఇంత హడావుడిగా ఎందుకు, ఇప్పుడు మీరు కూడా మీ పిల్లలకి పెళ్ళి గ్రాండ్గా చేయాలనుకుంటారు, మాకు కూడా కొంచెం టైం ఇచ్చి ఉంటే మా అమ్మాయి అంటే మా మనవరాలు అక్షత పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం, ఇంత హడావుడిగా ముహూర్తం పెట్టి ఏదో తరుగుతున్నట్టే ఎందుకు ఇంత హడావుడిగా ముహూర్తం పెట్టి పెళ్లి చేయడం అనేది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అలా అడుగుతూ ఉంటారు శ్రీనివాసరావు. ఇప్పుడు ఇక సుమలత అంటుంది, అదే ఏం లేదండి ఒకరి వల్ల అని చెప్పి పల్లవి వైపు కోపంగా చూస్తూ మళ్ళీ మాట మార్చి, అదే ఏం లేదు అంటే కొన్ని కారణాల వల్ల పెళ్ళి కొంచెం త్వరగా పెట్టుకోవాల్సి వచ్చింది, లేదంటే మా అబ్బాయి పెళ్ళి కూడా మేము చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం, కొంచెం ఇప్పుడు సింపుల్గా చేయాల్సి వస్తుంది, కొంచెం కొన్ని కారణాలు చెప్పుకోలేక అన్నట్టుగా చెప్తూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు శాన్వి కొంచెం కవర్ చేద్దామని ఇలా చెప్తూ ఉంటుంది. అంటే ఏం లేదు పంతులు గారు, మంచి ముహూర్తం వీళ్ళిద్దరి పేరు మీద ఇప్పుడే ఉందన్నారు, తర్వాత అంత మంచి ముహూర్తాలు లేవంట, అందుకే తొందరగా ఇలాగా త్వరపడి పెళ్లి చేస్తున్నాము, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి శాన్వి అలా కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఇటు శ్రీనివాసరావు అంటారు, మొత్తానికి మీ ఇద్దరిని పాట కలిపిందనమాట, నువ్వు పాట ఆ గొంతు నచ్చబట్టే కదా 2 కుటుంబాలు కలవబోతున్నాయి అని చెప్పి అనగానే, అవును నేను ఆ గొంతు విని ప్రేమించాను అని చెప్పి మళ్ళీ అలా చెప్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న సుమలత వైష్ణవి మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు
కవర్ చేయడానికి అమ్మ శాన్వి, అక్షిత, మీ అమ్మ వాళ్ళకి అందరికీ గదులు చూపించండి, విడిది గదులు అని చెప్పి అనగానే ఇక వాళ్ళందరినీ తీసుకెళ్తారనమాట. మరోపక్క ఇక పల్లవి అటు ఇటు ఆలోచిస్తూ ఉంటే ఇక గుండం వచ్చి, చూడమ్మా పల్లవి, ఇప్పుడైనా నన్ను చెప్పనివ్వు, ఇప్పుడు విన్నావు కదా చరణ్ చెప్పాడు, ఆ గొంతునే ఇష్టపడ్డాను, అందుకే ప్రేమించాను అక్షితని అని చెప్పి. ఆ గొంతు నీదే కదా, నిన్ను ప్రేమించినట్టే కదా, నువ్వు ఒక్కసారి అని చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేస్తాను చరణ్కి అని అనగానే అప్పుడు పల్లవి, ఏంటమ్మా మీరు నాకు మాట ఇచ్చారు, మీరు మాట తప్పితే మాత్రం నేను ఊరుకునేదే లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా అని చెప్పి పల్లవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్య వచ్చి, చూడుగుండమ్మా వదిలేసేయి, పల్లవికి ఇష్టం లేకుండా నువ్వు ఏది చేయకు, తను ఓకే అంటేనే కదా మనం ఏం చేయగలం, నువ్వు వదిలేసేయి, ఏం చేయొద్దు అని చెప్పి ఆదిత్య కూడా చెప్తారనమాట గుండమ్మకి. మరోపక్క చరణ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. యూఎస్లో ఉంటాడనమాట వాళ్ళ ఫ్రెండ్. రేపు పొద్దునే తెల్లారితే మా పెళ్ళిరా అని చెప్పి, పెళ్ళి అయితే అనుకోకుండా డేట్ ఫిక్స్ చేసుకున్నాము, కానీ ఎంగేజ్మెంట్ మాత్రం రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా చేయబోతున్నాం, దానికైనా నువ్వు ఖచ్చితంగా రావాలి అనగానే సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇక అప్పుడే శాన్వి వస్తుంది, ఎవరితో మాట్లాడతారా అని చెప్పి అడుగుతుంది. అది మా ఫ్రెండ్ యూఎస్లో మా అన్నాడు, వాడికి చెప్తున్నాను పెళ్ళని, సడన్గా పెళ్ళి పెట్టుకున్నాం కదా, అసలు పెళ్ళి అంటే ఇప్పుడు ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నారు ఎవరైనా కూడా, సంగీత్ అని, మెహందీ ఫంక్షన్ అని, ఇలా రకరకాలుగా ఇవే కదా మెమరీస్ పెళ్ళికి ముందు, అవన్నీ నాకు అక్షతకి ఏం లేకుండా చేస్తున్నారు అని చెప్పి హడావుడిగా, అసలు ఇంత హడావుడిగా పెళ్ళి ఎందుకో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చరణ్ కూడా అంటాడు. అప్పుడు శాన్వి, చెప్పాను కదరా మంచి ముహూర్తం అని చెప్పి పంతులుగా చెప్పడంతో ఇక అలా హడావుడిగా చేస్తున్నాం, లేదంటే ఇంత సింపుల్గా చేయాల్సిన అవసరం మనకి లేదు కదా, ఎంత గ్రాండ్గా చేసేవాళ్ళం, అయినా మెమరీస్ ఉండాలే. కానీ నీకు ఒకటి చెప్పనా, నా పెళ్ళప్పుడు జరిగిందిలే, అంటే మాకు అలా పెళ్ళి ఫిక్స్ అయ్యాక ఇక విడిదిల్లో మేమంతా వచ్చామన్నమాట. అయితే మీ బావగారు దొంగలాగా నా రూమ్లోకి వచ్చి నేను నిద్రపోయాక నైట్ అనమాట వచ్చి నా చేయి మీద ఇక తన పేరు రాసేసి ఐ లవ్ యూ అని చెప్పి కూడా రాసేసి మెహందీతో అలా వెళ్ళిపోయారు. ఇక తెల్లారి చూసుకున్నాక అందరూ నన్ను చూసి నవ్వారు. అప్పుడు కొంచెం హేళన అనిపించినా కూడా ఇప్పుడు అది మాకు తీపి గుర్తులాగా మిగిలిపోయింది. అలా నువ్వు చేయొచ్చు కదా అని చెప్పి అంటుందన్నమాట శాన్వి. చాలా బాగుంది, బాగా రెడీ అని నేను కూడా ఫాలో అవుతాను, చాలా రొమాంటిక్గా ఉంది, మాకు ఒక స్వీట్ మెమరీ లాగా మిగిలిపోతుంది, ఇప్పుడే వెళ్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఏంటి ఇప్పుడే వెళ్ళేది, ఇప్పుడే వెళ్తే అక్షిత వాళ్ళు నిద్రపోరు, తను నిద్రపోయాక వెళ్ళు అని చెప్పి శాన్వి చెప్తుంది. సరే అక్క అని చెప్పి అంటాడు చరణ్. పక్క అక్షిత తన రూమ్లో ఏసీ వర్క్ అవ్వట్లేదని చెప్పి చిరాకు పడుతూ ఉంటుంది రిమోట్ మీద. ఇక వైష్ణవి వస్తుందన్నమాట, చూడు మమ్మీ ఈ రూమ్లో ఏసీ పని చేయట్లేదు, అసలు ఇప్పుడు ఏసీ లేకపోతే నాకు నిద్ర పట్టదు, నైట్ తెల్లారితే మా పెళ్ళి, ఇక నేను నైట్ అంతా ఏసీ లేకపోతే నిద్ర పట్టదు కాబట్టి నా మొహం అంతా ఎలా అయిపోతుంది, డల్ అయిపోతుంది మమ్మీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే, ఒక్క నైట్కే కదా బేబీ అని చెప్పి అనగానే, ఒక్క నైట్కి ఓకే, కానీ తెల్లారితే మా పెళ్ళి, మరి నేను మంచిగా కనిపించాలి కదా ఫొటోస్లో కానీ ఎక్కడైనా కూడా. అవును, ఆ పల్లవి గదిలో ఏసీ వర్క్ అవుతున్నట్టుంది, ఆ పల్లవిని ఈ రూమ్కి షిఫ్ట్ చేసి మనం ఆ రూమ్కి వెళ్ళిపోతాయి అని చెప్పి ఇద్దరు అనుకొని పల్లవి దగ్గరికి వస్తారనమాట. వైష్ణవి అక్షిత ఇక పల్లవి మీద బుక్ చదువుతూ ఉంటుంది తన రూమ్లో. ఏసీ బాగా వర్క్ అవుతుందా అని చెప్పి అక్షిత అడుగుతుంది. బాగా వర్క్ అవుతుంది అని చెప్పి పల్లవి అంటుంది. సరే కానీ మా రూమ్లో ఏసీ వర్క్ అవ్వట్లేదు, నువ్వు వెళ్ళి మా రూమ్లో పడుకో, మేమిద్దరం ఇక్కడ పడుకుంటాము అనగానే, ఎందుకు అని చెప్పి అంటుంది పల్లవి. రేపు తెల్లారితే మా పెళ్ళి, ఏసీ ఉంటేనే నాకు నిద్ర పడుతుంది, నీకు ఇంకా క్లియర్గా చెప్పాలా, వెళ్ళు అని చెప్పి అనగానే ఇక పల్లవి అక్షిత గదిలోకి వెళ్ళి ఇక అక్కడ దుప్పటి కప్పుకొని నిద్రపోతుందనమాట. ఇక ఇటు పక్క పల్లవి రూమ్లో వీళ్ళిద్దరు వైష్ణవి అక్షిత నిద్రపోతారు. మరోపక్క అందరూ నిద్రపోయారని చెప్పేసి ఇక చరణ్ వస్తాడనమాట గదిలోకి, అంటే అక్షిత గదిలోకి అనుకొని వస్తాడు. కానీ అక్కడ పల్లవి నిద్రపోతూ ఉంటుంది దుప్పటి మొహం నిండా కప్పుకొని. ఇక చేయి బయట ఉంటుంది, ఇక చేయి మీద చరణ్ అని చెప్పి హార్ట్ సింబల్ వేస్తాడనమాట. చరణ్ మనకి ఇది స్వీట్ మెమరీ లాగా గుర్తుండిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఆనందంగా మెహందీ దిద్దేసి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత తెల్లారిపోతుంది. ఇక తెల్లారిపోయిన తర్వాత ప్రసాద్ రావేమో, అంటే సుమలత వాళ్ళ హస్బెండ్, త్వరగా రండి డెకరేషన్కి టైం అవుతుంది అని చెప్పి అలా ఎవరితో మాట్లాడుతూ ఉంటారు. ఇక హాల్లో అందరూ ఇటు గుండమ్మ ఇటు అందరూ వస్తారనమాట. అక్షిత ఇటు సుమలత శాన్వి అందరూ వస్తారు. ఇక సడన్గా మమ్మీ అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట నిద్రలో, అంటే లేచి కూర్చొని చంటి తోపటి కప్పుకొని అరుస్తాడు. ఏమైంది అని చెప్పి గబగబా ఇటు బామ్మ ఇటు గుండమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇటు వైష్ణవి అందరూ వస్తారనమాట. సుమలత ఏమైందిరా ఏమైంది అనగానే, కలొచ్చింది మమ్మీ అనగానే, కలొస్తే ఇలా అలా అరిచేది అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. అసలు కళ ఏమైంది అనగానే, పెళ్ళయింది నాకు, ఒక అమ్మాయితో పెళ్ళయింది అని చెప్పి అంటాడు చంటి సిగ్గుపడుతూ. రోవర్ని ఇంకేదో అయిపోయింది అనుకున్నాను అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఇందుకే అమ్మాయి ఎవరు అని చెప్పి శ్రీనివాసరావు అడిగితే, మీ మనవరాలే అండి అని చెప్పి చంటి అన్నంతో అందరూ షాక్ అవుతారు. ఇక మళ్ళీ చంటి కవర్ చేస్తూ, అంటే ఏం లేదు, నాకు వైఫ్ అంటే మీకు మనవరాలే కదా అలా అన్నాను అనగానే, సరేలే పొద్దున్న అందరినీ
మూడంతా చెడగొట్టావు పదండి అని చెప్పి సుమలత అందరిని అనగానే ఇక అందరూ వెళ్ళిపోతారు. మా అందరిని చావగొట్టావు కదరా అని చెప్పి ఇక బామ్మ కూడా తిట్టేసి చంటిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇటు అక్షిత వీళ్ళంతా ఉంటే ఇక చరణ్ శాన్వి పక్కపక్క నుంచి ఉంటారు. ఇక శాన్వి అంటుంది, అటు అక్షిత చేయి చూడరా ఖాళీగా ఉంది, నువ్వు రైట్ రాసావు కదా మెహందీతోని అనగానే అవును కదా అని చెప్పి ఇక చరణ్ వెళ్ళి అక్షిత చేయిని ముందుకి వెనక్కి తిప్పి చూస్తూ ఉంటాడు. ఏమిది చరణ్ అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఈ లోపల పల్లవి వస్తుంది చేతికి చున్ని చుట్టుకొని. ఏమైందమ్మా పల్లవి అని చెప్పి బామ్మ ఇటు గుండమ్మ అంటూ ఉంటే ఏమీ లేదని చెప్పి చుట్టూ ఇక వాళ్ళు తీయమంటారనమాట. ఇక చున్ని తీగానే చరణ్ అని చెప్పి రాసుంటుంది. ఇక ఏంటిది ఇలా ఉంది మెహందీ అనగానే అదే ఎవరు రాసారో నాకు తెలీదు అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు అర్థమైపోతుంది అక్షతకి, అంటే నైట్ నువ్వు రాసావు అనమాట, అసలు పల్లవి చేతి మీద రాసావు, అసలు నీకు తెలీదా నేనని అని చెప్పి అలా అక్షత అంటూ ఉంటే, అంటే బై మిస్టేక్గా అయిపోయినట్టుంది, అసలు ఎలా జరుగుతుంది ఈ నేమ్ ఇదంతా రాయడం అని చెప్పి అనగానే యాక్చువల్గా నా రూమ్లోనే ఉండాలి, ఏసీ వర్కౌట్ లేదని చెప్పి మేము ఇద్దరం పల్లవి రూమ్లో పడుకున్నాం, పల్లవి వచ్చి మా రూమ్లో పడుకుంది, అందుకే ఇలా అయినట్టుంది అని చెప్పి ఇక పల్లవి చెప్తుందనమాట. ఇప్పుడు ఎలాగా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అక్షిత కోపంగా, అసలు చరణ్తో కానీ చరణ్ పేరు నీ మీద కానీ అస్సలు ఉండడానికే వీల్లేదు, ఒక్క నిమిషం అని చెప్పి అక్షిత రూమ్లోకి వెళ్ళి ఒక లిక్విడ్ తీసుకొచ్చి ఇక ఆ మెహందీ మీద రుద్దేస్తుందనమాట. ఇక మెహందీ అంతా ఒక నిమిషంగా పోతుందనమాట. పోయిన తర్వాత ఇక అక్షిత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క అక్షిత కోపంగా ఉంటే అక్షిత దగ్గరికి వస్తాడనమాట చరణ్ వచ్చి, సారీ అక్షిత కావాలని చేయలేదు కదా అనగానే, ఏంటి ప్రతిసారి ఇలాగే చేస్తావు అని చెప్పి, నీకు అసలు ఆ మాత్రం కూడా తెలియదు అని చెప్పి తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఇటు సుమలత శాన్వి వస్తారనమాట, వైష్ణవి కూడా వస్తుంది. అని కావాలని చేయలేదు కదే, ఏదో అలా అయిపోయిందిలే పొరపాటున వదిలేసి అని చెప్పి అంటూ ఉంటానమాట. అసలు కావాలని నువ్వు ఆ పల్లవి పేరు మీద రాస్తావు, అసలు పల్లవిని ప్రేమించుకోపో అని చెప్పి అంటుంది అక్షిత. ఏం మాట్లాడుతున్నావు అక్షిత అని చెప్పి ఇక సుమలత శాన్వి కూడా అంటారు. మరి చూడండి ఆంటీ, నా కోపం రాదా, అసలు ఎంత ఒళ్ళు మండిపోతుంది చరణ్ చేసిన పనికి అని చెప్పి అంటూ ఉంటే, పోన్లే అమ్మ వదిలేసే, ఏదో తెలియక చేశాడులే అని చెప్పి సుమలత అంటుంది. మరోపక్క ఇక పల్లవి ఒకతే ఆలోచిస్తూ ఉంటుంది, అసలు అక్షిత ఎంత కోపంగా నా మీద అరిచింది, చరణ్ ఏమో బై మిస్టేక్గా నా చేయి మీద చరణ్ అని చెప్పి రాశాడు, అదే భరించలేకపోయింది. ఇప్పుడు చరణ్తో పెళ్ళి కాదు అంటే మరి అక్షిత పరిస్థితి ఏంటి? ఇటు చూస్తే చంటి కూడా ఖచ్చితంగా అక్షితతో పెళ్ళి కావాలి అన్నట్టుగా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరిని సాటిస్ఫై చేయలేను అని చెప్పి ఏం చేయాలని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే చంటి వచ్చి, ఏంటి పల్లవి, నేను ఇందాక పొద్దున అరిచినప్పుడు నువ్వు రాలేదే, అందరూ వచ్చారు నా గదిలోకి అనగానే, ఏమో అంటే నేను వేరే పనిలో ఉన్నాలే చంటి అని చెప్పి చెప్తుందనమాట. ఇక అప్పుడు నాకు పొద్దున కల వచ్చింది, అది ఏంటంటే నాకు అక్షతకి పెళ్ళైనట్టు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఏమో చంటి, ఇంట్లో అందరూ చరణ్కి అక్షతకి పెళ్ళి జరగాలని కోరుకుంటున్నారు కదా అని చెప్పి పల్లవి అంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు మాట ఇచ్చావు కదా నాకు అక్షితకి నువ్వు పెళ్లి చేయాల్సిందే, లేదంటే చెప్పే కదా ఏం జరుగుతుందో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పల్లవికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.